సువార్తలు ఉన్నాయి కదా! సినాప్టిక్ గాస్పెల్స్ అంటాము. 4 సువార్తలలో ఎక్స్‌క్లూజివ్‌గా కొన్ని రికార్డ్ చేసిండు యోహాను. యోహాను చేసిన రికార్డింగ్‌లో ఒకటి మనం అబ్జర్వ్ చేద్దాం. దాంతోటి నిజంగా దేవుడి పర్పస్ తర్వాత మనము దేవుని సన్నిధిలో నిత్యత్వంలో ఉండడానికి దేవుడు చేసిన ప్రణాళికకు అర్థం ఏందో మనకు క్లియర్‌గా ఉంటది. ఆహ్, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంటది. 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్లి నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. ఇది యేసయ్య మళ్ళా పునరుత్థానుడైన తర్వాత మరియతోటి మాట్లాడినప్పుడు అంటాడనమాట. ఫస్ట్ రీచ్ అయితారు గదా! స్త్రీలు యేసయ్య దగ్గరికి రీచ్ అయినంక, అప్పుడు ఆమె దగ్గర మాట్లాడినప్పుడు దేవుడు చెప్తాడనమాట. అప్పుడే ఎంప్టీ టూంబ్ చూస్తది ఆమె. చూసినాక బయటకొచ్చి ఎక్కడో ఎవరు ఎత్తుకుపోయినరని ఏడుస్తా ఉంటది. అయితే అప్పుడు యేసయ్య ఆమె దగ్గరకొచ్చి పిలుస్తాడు. ఎవరు అంటే ఆమె ఏడుస్తూ ఉంటది. మా ఆయన ఎవరో ఎత్తుకుపోయి ఆయన తోటమాలి అనుకుంటదామె. తర్వాత తెలుస్తది ఏందంటే యేసయ్య అంటాడనమాట. మరియా అని పిలిచినప్పుడు గుర్తుపట్టి రబ్బూని నువ్వే కదా! బోధకుడు అనగానే సంతోషపడి దగ్గరకొద్దాం అనుకుంటుంటే యేసయ్య ఇంకా టచ్ చేయకు నన్నిప్పుడే. ఎందుకంటే నేను ఇంకా తండ్రి అయిన దేవుని వద్దకు పోలేదంట. తర్వాత మళ్ళా తర్వాతంతా చూస్తే పునరుత్థానం అయినంక యేసయ్య గూడా మళ్ళా శిష్యులతోటి కలుస్తాడు. తోమాతోటేమో నన్ను ముట్టుకొని చూడు అని చెప్తాడు. వాళ్ళతోటి భోజనం జేస్తాడు. సో, ఇవన్నీ ఉన్నాయి. కానీ వెంటనే పునరుత్థానుడైనంక మరియ ఎందుకు ముట్టుకోవద్దన్నాడంటే దానికి కారణము ప్రత్యేకంగా ఉందన్నమాట. అది ప్రధాన యాజకుడైన యేసయ్య అని పౌలు రాస్తాడు. హెబ్రీ పత్రికలో రాస్తాడు. మనకొక యాజకుడున్నాడు. సో, ప్రతి సంవత్సరం ఇయర్‌లీ ఒకసారి బలియ్యడానికి ప్రధాన యాజకుడు ఒకటేసారి లోపలికి బోయినట్టు, ఇట్లా గాకుండా నిత్యత్వంలో గూడా ఒకటేసారి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన తండ్రితోటి సంధి జేసుకొని, ఆయన శరీరాన్ని అప్పగించి, ఆయన రక్తాన్ని గార్చినంక, ఆ రక్తంతోటి ఒకటేసారి ప్రవేశించిండని హెబ్రీ పత్రికలో పౌలు రాస్తాడు. అది కాకముందే మరియ టచ్ జేద్దాం అనుకుంటది గాబట్టి అప్పుడు అంటాడట, టచ్ జేయగూడదు ఇప్పుడు నన్ను నువ్వు. నేను పోయి ఆయనకు అర్పించి మళ్ళొస్తానని అంటాడనమాట. సో, యేసయ్య పునరుద్ధరణ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఈ ప్రక్రియని రికార్డ్ జేసింది యోహాను ఒక్కగానొకటి. మరియతోటి గూడా ఎక్కువ ఆయనకు యాక్సెస్ ఉంటది గాబట్టి, ఇట్లా అన్నాడు అని ఆమె పర్సనల్‌గా జెప్పి ఉంటది ఆయనకు. అందుకని మిగతా సువార్తికుల దగ్గర రికార్డ్ కాలే గానీ, యోహానుకు 1-1 రికార్డ్ జేసిండు. మళ్ళా యోహానుకే దేవుడు ప్రత్యక్షమైనాక ప్రకటన గ్రంథంలో రాసినప్పుడు, ప్రకటన గ్రంథం గూడా యోహాను రాస్తాడు ఈ విషయం. అంతకంటే ముందల మనకు ఏం తెలుస్తదంటే ఆ! తండ్రి అయిన దేవుని యొద్ద ఉంటది. ఒక గ్రంథం ఉంటది. ఆ గ్రంథం విప్పడానికి యోగ్యులెవరా అని అందరిని వెతుకుతా ఉంటే ఎవ్వరు కనపడకుంటే యోహాను ఏడుస్తుంటాడు బిగ్గరగా. ఎందుకంటే ఆయనని పరలోకానికి తీసుకుపోయింది ఆ గ్రంథంలో ఉండే అంత్యకాలపు అనుభవాలన్నీ చూపించాలనుకుంటాడు. ఎవరున్న యోగ్య అన్నప్పుడు 24 పెద్దలు, కెరూబులు భూమి మీద, భూమి క్రింద, పరలోకంలో ఎక్కడ గూడా ఒక్కరు గూడా లేరంటారు గానీ, అప్పుడు ఆయన క్వాలిఫైడ్ ఉన్నాడు. ఆయన ద్వారానే విప్పగలుగుతారని చెప్పినప్పుడు, అది మనకు 5వ అధ్యాయంలో కనబడతది. ఆహ్, అక్కడ 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంటది. ఆహ్, ఆ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలలోను దేవుని కొరకు మనుషులను కొని, ఆ దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకం ఏలుదురని కొత్త పాట పాడుతాను. ఈ రక్తాన్ని మళ్ళా తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకుపోయినంక ఆయనకు ఆ యోగ్యత వస్తది. దాంతోటి మనల్నందరిని కొన్నాడు అంటున్నాడు. అయితే ఇక్కడ వాడిన పదం కొంచెం ఆహ్, ఇంట్రో ఇన్ అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఏమంటుండంటే, కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులను గాను చేసితివి అంటుంది. సో, దేవునికి మనం రాజ్యం అంటున్నాం. మళ్ళా అదే పేతురు రాస్తాడు. పేతురు రాసుకుంటూ అంటాడు, రాజులైన యాజక సమూహం అంటాడు. మనం రాజులము అంటాడు.
ఇక్కడనేమో యోహాను మనం ఒక రాజ్యము, మళ్ళీ మనం యాజకులం అంటున్నాడు అన్నమాట. రాజులైన యాజక సమూహం ఉన్నది, రాజ్యమైన యాజక సమూహం ఉన్నది. ఈ రెండు సంఘమే. కానీ ఫస్ట్ రాజ్యమైన యాజక సమూహం అయినాకనే మనము రాజులైన యాజక సమూహం కాబోతున్నాం అన్నమాట. అది డిఫరెన్స్ ఉన్నది. బైబిల్‌లో ఎవ్రీథింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా రాసింది చూడు. మరి ప్రకటన గ్రంథంలో రాస్తాడు, ఇలా రాసింది ఏది కొంచెం కూడా కదిలియొద్దు అని స్పెసిఫిక్‌గా రాస్తాడు. బైబిల్‌లో చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. బైబిల్ తర్జుమాలు చేసినప్పుడు కొన్ని అవి ఆల్టరేషన్స్ చేసిండ్రు గానీ, ప్రకటన గ్రంథం వచ్చేవరకి దేవుడు అంటుండు ఇక్కడ నుంచి 1% కూడా దీన్ని డీవియేట్ కానీకి వీలు. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ వర్డ్ హాస్ ఎ క్రిటికల్ వాల్యూ అంట. వాళ్ళని ఒక రాజ్యముగా చేసినాను, యాజకులనుగా చేసిన అంటాడు. పేతురు పత్రిక మనందరికీ తెలుసు కదా! అక్కడ పేతురు మనకు 2వ అధ్యాయంలో ఉంటది. 2వ అధ్యాయంలో 9వ వచనం ఉంటది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం అంటున్నారు. పరిశుద్ధ జనమై ఉన్నారు అంటుంది. సో, అట్లా కాకముందు మనము ఆయన రాజ్యం అయి ఉండాలి, యాజకులమై ఉండాలి అంటున్నాడు. చాలా థిన్ లైన్ ఉన్నది కదా అక్కడ. రాజులైన యాజక సమూహం వేరే, రాజ్యము అయిన యాజకులు వేరే అని. ఇట్లా కావడానికి ఆయన రక్తం ఇచ్చిండు కాబట్టి ఆయన ఒక్కడే యోగ్యుడు అంటున్నాడు. దీనికి క్రమం ఏందంటే యేసయ్యనే ఆయననే రాజు ఉన్నాడు, ఆయననే యాజకుడు అంటున్నాడు. ఈ క్రమం ఎట్లొస్తది? ఇప్పుడు మనం కూడా సంఘంలో పోయినప్పుడు ఇప్పుడు ఈ కాలంలో అయితే చర్చెస్‌లో ఎప్పుడు క్లర్జీ అండ్ లేటీకి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. సంఘంలో ఉన్న కాపరులకు, సంఘస్థులకు ఎప్పుడు గ్యాప్ వస్తున్నది. ఈ గ్యాప్ ఇదే అన్నమాట. రాజులైన యాజక సమూహము, రాజ్యమైన యాజక సమూహం. ఒకరు యాజకులు అంటే ఇప్పుడు మన కాలంలో చూసుకుంటే మనం సేవకులు అని అంటాం. దేవుని సేవకులు పాస్టర్లని, పాస్టర్లకు ఒక వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఇస్తున్నాం మనం కదా! పుల్పిట్ నుంచి మాట్లాడినా కూడా దేవుని రొట్టె విరవడానికి కొన్ని విషయాల్లో బాప్తిస్మం ఇయ్యడానికి ఏమో అందరూ జనరల్‌గా చేయొచ్చు గానీ, ఈ పరిస్థితి వచ్చేవరకే తప్పకుండా యాజకులు అయి ఉండాలి అంటాడు. దేవుని సన్నిధిలో పని చేయడానికి వాళ్ళు ఏర్పరచుకున్నారు అంటాడు. కానీ ఇప్పుడు నూతన నిబంధన కాలం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరము రాజులైన యాజక సమూహం అంటున్నారు. ఈ క్వాలిటీ ఎట్లొచ్చిందంటే, ఇక్కడ గూడా మనకు దేవుడే యేసయ్యనే మాదిరి చూపిస్తున్నాడు. ఇప్పుడు పాత నిబంధన కాలం నుంచి చూసుకున్నప్పుడు ఈ దేవుడు ఇశ్రాయేలీయులను ఏర్పరచుకుంటాడు కదా! ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులలో మళ్ళా ఒక గోత్రాన్ని సెపరేట్‌గా ఏర్పరచుకొని, వాళ్ళకు లేవీయులను పెట్టి, వాళ్ళ లోపల నుండి యాజకుడొస్తాడు. ప్రధాన యాజకుడు లేవీయుడే అయ్యుండాలి. లేవీయుడు గాకుండా యాజకుల్లాగా చేయడానికి లేదు. సో, ఏర్పరచబడిన జనాంగములనే మళ్ళా ప్రత్యేకింపబడిన వీళ్ళు దేవుని కొరకు ఒక స్పెషల్ టాస్క్ జేస్తుంటారనమాట. వాళ్ళు గూడా ప్రతి వారం వెంబడి వారం జేసుకుంటూ పోతా ఉంటారు గానీ, సంవత్సరానికి ఒకటేసారి వచ్చినప్పుడు అతి పరిశుద్ధ స్థలం లోపలికి బోవాలన్నప్పుడు, ఇది రిక్వైర్మెంట్ పెడతా ఉంటారు. ప్రధాన యాజకుడు ఒక్కడే బోవాలి. ఎంతోమంది యాజకులుంటారు గానీ, ఆయన ఒక్కడే బోవాలి. ఆయన గూడా అర్పించి రావాలి. ఆయనకు ఒకవేళ అక్కడ పాపం జరిగుంటే, దానికి మళ్ళా ప్రాయశ్చిత్తం జేయడానికి అవకాశం ఉండదు గాబట్టి, అక్కడనే చనిపోతాడు గాబట్టి, ఆయనకొక తాడు గట్టి బయట నుండి కూర్చొనుంటాడు. ఆయన బోయి రాలేకపోతే ఒకవేళ అక్కడనే చనిపోతాడు. అపవిత్రం గాకుండా అంత పవిత్రంగా మెయింటైన్ చేస్తాడు. అందుకని యేసయ్య గూడా అందుకని లేవగానే మరియ వచ్చి పట్టుకుందాం అన్నప్పుడు, ఇప్పుడు ఇంక నేను తండ్రి యొద్దకు పోయి రావాలి అని అంటున్నాడన్నమాట. ఆయన రక్తాన్ని అర్పించినట్టు పరలోకంలో రిజిస్టర్ అయితదనమాట. అది భూమి పుట్టక మునుపే జరిగినది యేసయ్య లోపల నెరవేరిందనమాట. తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంతా గూడా ఏ సృష్టి గాకముందు దేవుడు తన ఉన్నవాడై ఉన్నప్పుడు, అప్పుడు నిర్ణయించిన డెసిషన్ ఇంప్లిమెంటేషన్ యేసయ్య లోపల జరిగిందనమాట. అప్పుడు ఇంకా కాలము గూడా దేవుడు నిర్ణయించలేదు. అసలు కాలం అనేదే లేని టైం నిత్యత్వం అన్నమాట. సో, ఆ నిత్యత్వంలో ఉన్న దేవుడు ఒక టైంని తయారు జేసి ఆ టైం లోపలికి ఆయన రావాలి. వచ్చినంక, ఆ టైం లోపల ఇటువంటోళ్ళని తయారు జేసినంక, వీళ్ళని మళ్ళా నిత్యత్వంలోకి తీసుకుపోతారు. మళ్ళా అక్కడ గూడా టైం ఉండదప్పుడు. అందుకని మనం నిత్య రాజ్యంలోకి పోయినప్పుడు, అక్కడ దేర్ ఈస్ నో ఎండ్ అన్నమాట. దానికి యోగ్యులుగా మనం ఉండాలంటే, ఆయన అక్కడి నుంచి మన టైం లోపల ఎంటర్ అయ్యి, శరీరం లోపల ఎంటర్ అయ్యి,
అక్కడ అర్పించిండు ఒకటేసారి మొత్తానికి హెబ్రీ పత్రికలో మొత్తం దాని గురించి రాస్తున్నాడు అన్నమాట. మరి ఆ విధంగా చూస్తే ప్రధాన యాజకుడు ఎవరంటే లేవీయుడై ఉంటాడు. మరి యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య యూదా గోత్రం సంబంధించినోడు. మరి ఈయన క్రమంగా లేదు కదా! దేవుడు పెట్టిన క్రమమే కదా అది. ఒక లేవీయుడే అర్పించాలి. లేవీయుడే ప్రధాన యాజకుడు గారు. కానీ యేసయ్య ఏమంటాడు మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయననే అర్పించిండని హెబ్రీ పత్రికలో మెన్షన్ చేస్తాడు. ఒక యూదా గోత్రం ఉన్నారు. దావీదు చిగురు అని రాస్తుంటది. ఎక్కడుంటదంటే ప్రకటన గ్రంథంలోనే ఉంటది. ఎవరు యోగ్యులు ఎవరు అన్నప్పుడు దావీదు చిగురైన యేసయ్య అని ఉంటది. 5వ అధ్యాయంలో ఉన్న చూడు. 5వ అధ్యాయంలో ఇగో 5వ వచనంలో ఉన్నది. ఆ గ్రంథం విప్పుటకు చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆ 7 ముద్రలు తీసి గ్రంథం విప్పుటకు జయము పొందినని వానితో చెప్పాను. యూదా గోత్రము దావీదు చిగురు అంటున్నాడు. సో యూదా గోత్రములో ప్రధాన యాజకుడు కావడానికి లేదు. ఏ క్రమంతో అయిందన్నప్పుడు అక్కడ పౌలు చెప్తున్నాడు అనమాట. మెల్కీసెదెకు క్రమము చొప్పుననే ఆయన యేసయ్య ప్రధాన యాజకుడు అయిందంట. మనం కూడా ఇప్పుడు దేవుని సన్నిధిలో నిత్యత్వంలో పోవడానికి మనకున్న క్రమం కూడా మెల్కీసెదెకు క్రమం చొప్పునే మనం కూడా దేవుని కుమారులుగా రాజులైన యాజక సమూహంగా పిలువబడడానికి మనకున్న క్రమము మెల్కీసెదెకు క్రమం మనము. అందుకని ఇప్పుడు మన ప్రొటెస్టెంట్ మూవ్‌మెంట్ వచ్చినాక పోప్ లాగా ఉండి పోప్ ఇప్పుడు మన పాపాలు చేసినప్పుడు పోప్ దగ్గర పోయి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే పోప్ పోయి దేవునికి చెప్పుకుంటాడు. చెప్పినాక దేవుడు ఆయనకు ఒప్పుకున్నాక దానికి ఒక పత్రం ఇస్తారని ఇవన్నీ రాంగ్ డైరెక్షన్ పోతున్నప్పుడు మార్టిన్ లూథర్ వచ్చినాక స్టార్ట్ చేసిండు అట్లా. మనం దేవునితో డైరెక్ట్ ఒప్పుకోవాలి. పోప్ దగ్గర ఒప్పుకుంటే పోప్ పోయి దేవునికి చెప్పడం ఏంది? మధ్యలో మీడియేటర్ ఉండడం తప్పు కదా! మనకున్న మీడియేటర్ యేసు ప్రభువే చెప్పేసి అక్కడి నుంచి ప్రొటెస్ట్ చేసుకుంటా ప్రొటెస్టెంట్ మూవ్‌మెంట్ వచ్చింది. మళ్ళా ఇప్పుడు ప్రొటెస్టెంట్ మూవ్‌మెంట్‌లో కూడా మళ్ళా మనం అయ్యగారులు, ఫాదర్‌లు అని చెప్పి పాస్టర్‌లు అని చెప్పి పాస్టర్‌లని ఒక సెపరేట్‌గా ఒక సెగ్మెంట్ లాగా తయారు చేసి అదొక సెపరేట్ సెక్షన్ అయిపోయిందన్నమాట. వాళ్ళే చేస్తారు. ఇంకా మీరెవ్వరు కాదన్నట్టు. ఈ డెలికేట్ బ్యాలెన్స్‌ని అర్థం చేసుకున్నప్పుడు సంఘం అభివృద్ధి చెందుతాడు. ప్రతి విశ్వాసి కూడా యాజకుడైన రాజులైన యాజక సమూహంలో ఒక గుంపులోనే ఉంటాడు. దాంట్లో కొంతమంది ఏర్పరచబడి దేవుని కొరకు పనులు చేస్తూ ఉంటారు. అందుకని మెనోనైట్ బ్రదరన్ అనే పాయింట్ అందరం సహోదరులమే మనకు పెద్దన్న యేసయ్యలాగా తయారైంది. ఈ బ్రదరన్ కాన్సెప్ట్ కూడా అందుకనే వచ్చింది. ఇక్కడ నీకు మళ్ళా సెపరేట్‌గా క్లెర్జీ అన్నప్పుడు మనం తప్పకుండా పాస్టర్‌లని సెపరేట్‌గా చూస్తాం గానీ, పాస్టర్‌లకు సెపరేట్ ప్రివిలేజెస్ ఉంటాయి. మనకు సెపరేట్ ప్రివిలేజెస్ పరలోకంలో ఉంటాయి అన్నప్పుడు ప్రతి ఒక్కడు పాస్టర్ అయితుండే. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనకున్న రెవరెండ్‌లు గాని, డిగ్రీలు, థియాలజీలు గాని, మనం చేసే కానుకలు, మనకున్న ఇవన్నీ దేవుడు లెక్కబెట్టాడనమాట. ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పున ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ నిత్యత్వంలో గూడా రాజులైన యాజక సమూహమే అయితారనమాట. ఆ రక్తం కిందకొచ్చినప్పుడు, ఆ నిబంధన కిందకొచ్చినప్పుడు, అదే క్లాజ్ కింద మనల్ని గూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడనమాట. అందుకని అబ్రాహామును దేవుడు ఏర్పరచుకున్నాక అబ్రహాము చేసిన ఫస్ట్ వార్ చేసి లోతు వాళ్ళందరిని రిలీజ్ చేసి అబ్రహాం వచ్చినప్పుడు అప్పుడు ఒక షాలేము రాజు అయిన మెల్కీసెదెకు అని వస్తాడు. ఆయనకు అంతం లేదు, ఆది లేదు. ఆయన వచ్చి ఆయన రొట్టెను ద్రాక్ష రసం ఇస్తాడు అబ్రహాము. ఇచ్చినప్పుడు అందులోకెళ్ళి అబ్రహాము దశమ భాగం తీసి ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు మనము న్యూ టెస్టిమెంట్ చర్చ్‌లో మనం ఖచ్చితంగా పాటించేది ఇదన్నమాట. దశమభాగం ఇప్పుడు ఎందుకు ఇయ్యాలంటున్నామంటే, ఆయన శరీరం, రక్తం మనకిచ్చిండు కాబట్టి. ఆ షాలేము రాజే యేసయ్యకు ముంగుర్తుగా బైబిల్‌ని రికార్డ్ చేసిండు. యేసయ్యకున్న అన్ని క్వాలిటీస్ ఆయనకుంటాయి. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో, ఎక్కడి నుంచి పోయిండో తెలవదు. కానీ ఆయన రాజు ఉంటాడు. ఆయననే యాజకుడై ఉంటాడు కాబట్టి, ఆ క్రమము చొప్పుననే ఆయనని యేసయ్యని మనము గుర్తుపడుతున్నాం అన్నమాట. ఏమని ఉంటదంటే హెబ్రీ పత్రికలోనే ఉంటది. ఆహ్
మెల్కీసెదెకు క్రమము చొప్పుననే ఆయన ఆయన నిర్ణయించిండు అని మనకుంటది. యోహాను సువార్తలో యేసయ్య ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. నన్ను ముట్టుకోకండి అనంటే, ఇప్పుడు మన దగ్గరైతే అంటరానులలా చూస్తాం గదా! కానీ అక్కడ దేవుడేమనంటే, నేను ఎంత పవిత్రుడినంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొద్దకు పోకముందు మీరు నన్ను టచ్ చేయొద్దు. ఎందుకంటే యేసయ్య యూదా గోత్రం నుంచి వచ్చినా గూడా ఆయన యాజకుడైండు, ప్రధాన యాజకుడైండు. ఆయన జేసిన శరీరంతోటి ఆయన రక్తాన్ని చిందించిండు గాబట్టి, ఆ రక్తము తీసుకుపోయి తండ్రి అయిన దేవుని యొద్ద సబ్మిట్ జేసిన తర్వాత యేసయ్యకు ఆధిక్యత కలిగింది. యేసయ్యనే ఎందుకు ఆ విధంగా జేషిండంటే, దానికి గూడా ఉంటది. మనకి హెబ్రీ పత్రికల ఆహ్, 12వ వచనం ఉన్నది చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఉంటది. అయితే 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతములు కానిది అనగా సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైన పరిపూర్ణమైనదిగా గుడారము ద్వారా మేకల యొక్క కోడెల రక్తము ద్వారా కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఆ ప్రవేశించక ముందు మరియ టచ్ చేద్దాం అనుకుంటది కాబట్టి ఆపుతాడనమాట దేవుడు. ప్రవేశించి మళ్ళొచ్చినాక మళ్ళ అందరితోటి కలుస్తాడు తర్వాత. అందుకనే చూడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో పరిశుద్ధపరచును. ఈ విధంగా చేసినప్పుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసు ప్రభువుని ఏ విధంగా యాక్సెప్ట్ చేసిండో, అదే విధంగా మనల్ని కూడా యాక్సెప్ట్ చేసిండు. కొరింథీ పత్రికలో పౌలు రాస్తాడు దాని విషయము. ఆ క్రమం ఎందుకుంటది అంటే, యేసు చేసిన దాని ప్రకారమే మనము ఉండగలుగుతాము. ఆ! కొరింథీ పత్రికలో అంటున్నాడనమాట. పౌలు ఏమన్నా అంటే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన వారికి ఎందుకు యేసయ్యను ప్రకటిస్తున్నాం? ఇప్పుడు మనం కూడా సువార్త సేవ చేసినప్పుడు మృత్యుంజయుడైన యేసయ్య, పునరుత్థానమైన యేసయ్య అనకుండా వేయబడిన యేసయ్యని ఎందుకు ప్రకటిస్తున్నాం అంటే, ఆ రక్తమే మనకు ఆధారం అయితది కాబట్టి పౌలు స్ట్రెస్ చేస్తున్నాడన్నమాట. సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించాలి. మనము కూడా ఎందుకు ప్రకటించాలంటే, ఆ సిలువ వేయబడిన తర్వాతనే పునరుత్థానుడైతాడు. సిలువ వేయబడిన క్రీస్తుని అర్థం చేసుకోలేకపోతే, పునరుత్థానుడైన క్రీస్తుని అర్థం చేసుకోలేము. అందుకే యేసయ్యకున్న ఆ క్వాలిఫికేషన్ ఐ థింక్ ఇట్స్ ఇన్ బుక్ ఆఫ్ హీబ్రూస్ అనుకుంటా. హెబ్రీ పత్రికనే హెబ్రీ పత్రికల 5వ అధ్యాయంలో ఉన్నది చూడు. 5వ అధ్యాయంలో ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుండి ఏర్పరిచిన వాడై పాపము కొరకు అర్పణలు బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యము జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. అది 5వ అధ్యాయంలో మొత్తం రాసుకుంటా 5వ వచనంలో ఉంటది. అటువల్లే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు. కానీ నీవు నా కుమారుడు నేను నిన్ను కనియున్నానని అతనితో చెప్పిన వాడే అతన్ని మహిమపరచును. ఏ విధంగా మహిమపరచునంటే 6వ వచనంలో ఉంటది. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరం యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. యేసయ్యనే మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిందని చెప్పడానికి కారణం 7వ వచనంలో రాస్తాడు చూడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన వలనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. గెత్సెమని తోటలో యేసయ్య రక్తము స్వేదం అంటారు, స్వెట్ ఉంటది కదా, చెమట రక్తం కలిసినప్పుడు యేసయ్య దేవుని సన్నిధిలో అడుగుతాడు. అప్పుడు ఒకవేళ వీలైతే ఈ గిన్నె నాంచి తీయాలంటే కాదు, కుదరదు, నువ్వు పాప భారం మొయ్యాల్సిందే, ఈ ఈ ప్రాయశ్చిత్త బలి ద్వారానే నేను క్వాలిఫై చేస్తామని అంటాడు అన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉండడం వల్లనే ఆయనని దేవుడు అంగీకరించిండు. ఒకవేళ ఆ టైంలో యేసయ్య దేవుడు ఎందుకు వదిలేసిండంటే, ఆ టైం అట్లా వదిలేయకుండా దేవుడు వేరే మార్గంలో పోతే యేసయ్యకు నిత్యత్వంలో
ఈ క్వాలిఫికేషన్ రాకపోతుంది. అది పౌలు రాసిండు. అందుకని రాస్తుంది చూడు. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. మనకు ఇటర్నల్ సాల్వేషన్ దేవుడు ఎందుకు ఇచ్చిండు? దేవుడు లోకంలో వచ్చినప్పుడు యోహాను 3:16 దాన్ని ఎట్లా దేవుడు నెరవేర్చిండు అంటే, క్రీస్తు లోపల నెరవేర్చిండు. క్రీస్తుకు ఉన్న యాజకత్వపు గుణాలు మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసయ్య వచ్చిండు. ఇప్పుడు కూడా మనం నిత్య రాజ్యం ఆయన దగ్గరికి పోకముందు మనం ఒక రాజ్యం లాగా ఉంటాము, కానీ యాజకుల లాగా ఉంటాము. తర్వాత ఆయన వచ్చి మనం రిడీమ్ చేసినాక నిత్యత్వంలో పోయినప్పుడు మనం రాజులము, యాజకులం అవుతాం అన్నమాట. ఇప్పుడు మనం ఒక రాజ్యం అయి ఉన్నాం ఆయనకు. సో ఈ దేవుని రాజ్యము మనము, ఈ గుడారమే ఆయన రాజ్యము అని పౌలు రాస్తాడు. సో ఇక్కడ దేవుని రాచరికమే మన లోపల పనిచేయాలన్నమాట. మన శరీరం మీద, మన ఆత్మ మీద, మన మనస్సు మీద, మన ప్రాణము, ఇదంతా కూడా దేవుని రాజ్యం అన్నమాట. ఇటువంటి విశ్వాసులు అందరూ కూడా దేవుని రాజ్యాల లాగా చిన్న చిన్న యూనిట్స్ లాగా తయారవుతారు. ఇవన్నీ కలిసిపోయినప్పుడు అక్కడ నిత్యత్వం మనకు ప్రకటన గ్రంథంలో చూపిస్తారు కదా. వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఎవరంటే గొర్రెపిల్ల రక్తం వల్ల కొనబడిన వాళ్ళు. వాళ్ళే రాజులైన యాజక సమూహం అంటారు. అప్పుడు మనం రాజులం అవుతాం అన్నమాట. ఇప్పుడు మాత్రం వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ ద ప్రీస్ట్స్ ఆఫ్ గాడ్. మనం ఎందుకు యాజకులం అంటే తప్పకుండా దేవుని కొరకు పని చేయాలి, దేవుని వాక్యం ప్రకటించాలి, దేవుని యాజకత్వ పనులన్నీ ప్రతి విశ్వాసి చేయాలి. మనం ఆయన రాజ్యం అయి ఉన్నప్పుడు అది చేయగలుగుతాం అన్నమాట. ఆ ట్రాన్స్లేషన్ ఉన్నది, ఆ ఫైన్ లైన్ ఉన్నది కదా. ఆయన రాజ్యము, ఆయన యాజకులము. ఫ్యూచర్లో మనం ఆయన రాజులైన యాజక సమూహం అవుతాము. ఆ క్వాలిటీ యేసయ్యకే ఉన్నది, తర్వాత మనకి ఇచ్చినదన్నమాట. అంతవరకు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళు లేవీయులు అందరూ కూడా మేమే చేయగలుగుతాం, మేమే సేవకులం అనుకుంటారు. కొన్ని సంఘాలలో సేవకులు ఏ విధంగా తయారైందంటే, ఏ విశ్వాసి కూడా వాక్యం చెప్పడానికి అలో చేయరు, ఏ విశ్వాసి సువార్త చెప్పడానికి చర్చిని మోటివేట్ చేయరు అనమాట. అదేదో పాస్టర్ జాబ్ ఆయన చేయాలి, మేము ఎంత నెలకు జీతం వచ్చింది దాంట్లోకి 10% ఇవ్వాలి, చర్చ్లో పార్టిసిపేట్ చేయాలి. అంతకంటే ఎక్కువ చర్చిని వాడతలేరు అసలు. ఒక విశ్వాసిలో ఎంత పవర్ ఉన్నదంటే, ఒక సంఘ కాపరి ఇవన్నీ చేయగలగాలన్నమాట. ప్రతి విశ్వాసిలో కూడా ఈ క్వాలిటీని బయటకు తెచ్చినప్పుడు మనమే ఆయనకు నిబంధనలాగా తయారవుతాం, మనమే ఆయన పత్రికల్లాగా అవుతాం. ప్రతి క్రైస్తవుడు కూడా యేసయ్య గురించి చెప్పాలి, సిలువను గూర్చిన వార్త ప్రకటించాలి, సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించాలి. అట్లా ప్రకటించే పని చేయడము యాజకత్వం అన్నమాట. అదే మన రాజ్యంలో చేయాల్సిందన్నమాట. ఈ పరిస్థితి అర్థమైనప్పుడు సంఘాలలో ఈ డివిజన్ పోతాయన్నమాట. డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు కదా. కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంది ఎప్పుడు. క్రీస్తే శిరస్సు అయినప్పుడు సంఘం అంతా కూడా ఆయన శరీరం అయినప్పుడు ఆ శరీరంలో కొన్ని అవయవాలు ఏం చేస్తున్నాయంటే, మిగతా శరీరంలో అవయవాలు పని చేయొద్దు, మేమే పని చేయాలి, మీరు ఈ పని చేయొద్దు అని మొత్తం ఆపేస్తూ ఉన్నది. అది సార్వత్రిక సంఘంలో బ్యాక్వర్డ్నెస్ అవుతుంది అన్నమాట. ప్రతి విశ్వాసి కూడా నిజంగా సేవల ముందుకు పోయి సువార్త ప్రకటించడానికి, కాపరిత్వం అనేది సపరేట్గా కానీ సంఘ కాపరి తప్పకుండా ఉంటారు, కానీ సంఘ విశ్వాసులు అందరూ కూడా దేవుని కొరకు శిష్యులలాగా పనిచేయాలి కదా. ఆదిమ సంఘం అట్లనే చేసింది కదా. ప్రతి ఒక్క ఇంటింట రొట్టె విరిచిండ్రు, అక్కడి నుంచి జరిగింది. వాళ్ళకున్న అసెట్స్ అన్ని తెచ్చి ఒక్క దగ్గర పెట్టి చేస్తా పోయిండ్రు అన్నమాట. ఆ కంటిన్యూషన్ ఇప్పుడు మనం కూడా సంఘాలలో మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరం కూడా సేవ చేసుకుంటా పోతే అందరూ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తాడు అంటే అక్కడ సేవ చేయడానికి దేవుని ప్రతినిధిగా దేవుని రాజ్యాన్ని చూపియాలి. అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఒకరు పనిచేస్తారు, బిజినెస్ చేస్తూ ఉంటారు, ఒకరు మార్కెటింగ్ చేస్తారు, ఒక టీచర్ ఉంటాడు. ఆ స్కూల్లో పనిచేసే ఎంతో మంది పిల్లలకు ఆ టీచర్ చూడంగానే మాదిరి కనిపించాలి. అక్కడ మనం బైబిల్ పట్టుకొని ప్రకటించేది కాదు, మనమే ఆయన లోపల ఆయన రాజ్యము, ఆయన యాజకులం అని ప్రతి విశ్వాసి పనిచేసే ప్రతి పనిలో కూడా దేవుని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. అటువంటి ఆలోచన విధానంతో మనం దేవుని సన్నిధిలోకి పోయినప్పుడు దేవుడు అంటాడు, మీరే నిజమైన రాజ్యము, మీరే యాజకులు, మీ ద్వారా రాజులైన యాజక సమూహాన్ని తయారు చేస్తాను. ఇది ఇది ఎప్పుడు వరకు జరుగుతుంది అంటే, యేసయ్య అన్నాడు పోకముందు మరియతోటి అంటాడు. అప్పుడు
నేను మా శిష్యులందరికి మళ్ళా నేను పోయి టైం వస్తుంది కాబట్టి మిగతా శిష్యులందరికీ చెప్పిరా నువ్వు అని ఆమె అందరికి చెప్పి వచ్చే లోపల ఈయన తండ్రి అయిన దేవుని యొద్దకు పోయి పవిత్రమైన నిబంధన రక్తము సబ్మిట్ చేసి మళ్ళా వస్తాడనమాట. సో యేసయ్యకు అక్కడి నుంచి ఇక్కడికి తిరగడం పెద్ద ఇష్యూ ఉండదు అప్పుడు. అప్పుడు మహిమ దేహం యేసయ్యకు ఉంటది. అది నిత్యమైన దేహం అనమాట. ఇప్పుడు మనం పోయినప్పుడు మళ్ళా యేసయ్య అంటాడు, మీరు మళ్ళా నా దగ్గరకొచ్చినప్పుడు మళ్ళా మీతోటి కలిసి రొట్టె విరిచే వరకు నేను మీ కొరకు వెయిట్ జేస్తాను అంటాడు. ఇప్పుడు కూడా మనం ప్రతిసారి రొట్టె విరిచినప్పుడల్లా గుర్తు వేసుకోవాలి. ఒక టైం రాబోతుంది. అప్పుడు మళ్ళా మనం నిత్య రాజ్యంలో ఉంటాము. యేసయ్య లాగానే మనం గూడా అదే క్రమం చొప్పున ఆయన గూడా యాజకుల సమూహంలాగా తయారైతాము మనం. అప్పుడు దేవదూతలందరూ వీళ్ళొచ్చినోళ్ళు ఎవరు అంటే, నిబంధన రక్తంతో కొనబడిన సమూహం వీళ్ళు అని పరలోకంలో చెప్పుకుంటుంటారు అప్పుడు మన గురించి. అంత పవిత్రమైన రాజ్యము ఒక ఇండివిడ్యువల్‌గా మనం అనుకోవాలన్నమాట. అందుకనే మన శరీరంతోటి కూడా దేవుని ఘనపరచాలి అని అంటాడు. గలతీ పత్రికలో రాస్తాడు పౌలు. కొరింథీయుల్లో రాస్తాడు సారీ. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని. సో వి బిలాంగ్ టు క్రైస్ట్ అన్నమాట. అందుకే శరీరాన్ని స్ట్రాంగ్ పెట్టుకోవాలి, హెల్తీగా పెట్టుకోవాలి. ఏం తినాలి, ఎట్లా చేయాలి దాన్ని. దేవుడు అలో చేస్తే తప్ప రోగాలు మన దగ్గరికి రావడానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితి మనం కలుగజేసుకొని పోవాలి. అప్పుడు దేవుడు అంటాడనమాట, మీరు హెల్తీగా యు ఆర్ ద పర్ఫెక్ట్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్ అంటాడు. పరలోకమందున రాజ్యము మనం భూమి మీద చూపియాలంటే మనమే దేవునికి రాజ్యం లాగా ఉంటాం మనం. మన నుంచి ఏది జరిగినా కూడా అహో ఏ దేవుని రాజ్యం అంటే ఇంత ప్యూర్ ఉంటారు అనమాట, లేకపోతే ఇంత కరెక్ట్ ఉంటారు అనమాట అని వేరే వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. చేసినట్టు ఎట్లా ఉండగలుగుతున్నావు నువ్వు అని అడుగుతారు వాళ్ళే. అప్పుడు మనం చెప్పగలుగుతాం ఆయన రక్తంతోటి మేము ఇట్లా తయారైనాము కదా. అందుకనే సిలువ వేయబడిన క్రీస్తుని మనం ప్రకటిస్తూ ఉంటాం ఎప్పుడు. పునరుత్థానుడైన యేసు ఇయాల రేపు ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ వచ్చి మంచి జరుగుతుంది అంటాం. అవన్నిటికంటే ముఖ్యంగా ఇదే అనమాట. రక్తాన్ని మనం ప్రకటించగలుగుతాం. దేవుడిచ్చిన కొద్ది ఆలోచనలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ గారు.